కేసీఆర్‌కి జెప్పేది ఒకటే. ప్రతిసారి నువ్వు ఎందుకు ఓడిపోయినవు అనే దానికి ప్రజలు మోసపోయిల్లు అని జెప్పేసి కాకుండా, నువ్వు ఎందుకు ఓడిపోయినావు అనే ఆలోచన మీకు మీరు జేయండి. ఇప్పుడు ప్రజలు మోసపోయిల్లంటే శాసనసభ ఎన్నికలల్లో మోసపోయిల్లు. అట్లా అధికారం పోయిందనుకోవచ్చు. తర్వాత పార్లమెంట్ ఎన్నికలల్లో గూడా మీకు గుండు సున్నా ఇచ్చిండు. అట్లా గూడా మీరు మోసపోయిల్లని ఎట్లా చెప్తారు? మీరు చేసిన తప్పుల్ని మీరు ఒకసారి మీరు ఆలోచన చేసుకోకుండా జనాలు మోసపోయి జనాలు అంటే మీకే తెలివి ఉన్నది, జనాలకు తెలివి లేదు. ఈ అహంకారం తగ్గించుకుంటేనే మంచిది. మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టినప్పుడు మీ బాధ్యత మీరు నెరవేర్చండి. అది వదిలేసి తప్పంతా వాళ్ళదే. మీరేం చేయకపోతేనే కదా వాళ్ళు మిమ్మల్ని ఊడగొట్టింది. తప్పు వాళ్ళదే అన్నట్టు అట్లా ప్రజలపైన నిందలేయకండి. ఇప్పుడు మీరు సభ పెట్టుకుంటా ఉన్నారు. ఇంత సభ పెట్టి ఇన్ని వందల ఖర్చులు పెట్టి కూడా చేసి మళ్ళా మీరు పాత పోకలనే పోతే ఇంక జనాలు మిమ్మల్ని ఎట్లా క్షమిస్తారు? అవే తగ్గించుకోవాలి. ఫస్ట్ మీరు చేసుకోవాల్సింది ఏంటంటే ఈ అహంకారం తగ్గించుకోవాలి. మీరేదో ఆకాశం నుంచి ఊడిపోయినట్టు నీకేదో నెత్తి మీద కిరీటం ఉన్నట్టు కేసీఆర్ ఫీల్ అవుతాడు. మీరు శాసనసభల ప్రధాన ప్రతిపక్ష హోదా ముఖ్యమంత్రికి సమాధానం చెప్పాలి, అధికార పార్టీకి సమాధానం చెప్పాలి, ప్రజలకు వ్యతిరేక చట్టాలు తెచ్చిన వచ్చి మాట్లాడాలి. మీకు స్థానం అట్లాంటిది. నెలకు 2.5 లక్షల శాలరీ తీసుకుంటాం, మీరు రాకుంటుంటారా? ఎంత గర్వం! వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే నా స్థాయి దగ్గర లీడర్ లేరు, నేను వస్తే ఎక్కడ పలచన అవుతున్న వాళ్ళ ముందనే అహంకారం ఉంది. అది తప్పు. అది తగ్గించుకోవాలి. పార్లమెంటరీ వ్యవస్థ, ప్రజాస్వామ్య వ్యవస్థకు గౌరవం ఇవ్వండి. మీరు కూడా సామాన్యం గెలవండి. మీరు ప్రగతి భవనాన్ని కట్టుకొని బయటికి రాలే. సామాన్య ప్రజల్ని కలవలే. ఇది తగ్గించుకోండి. ఇది తగ్గించుకుంటే ప్రజలు రేపు మిమ్మల్ని మళ్ళీ ఆదరించే అవకాశం ఉంటుంది. మేమేం మార్చుకోము, తప్పంతా మీదే, నిందలన్నీ జనాలపైకి అనే ఆలోచన వస్తే మళ్ళీ మీరు ఇప్పుడు ఏ స్థానంలో ఉన్నారో మళ్ళీ అదే స్థానానికి వస్తారు. పార్లమెంటరీ వ్యవస్థ, ప్రజాస్వామ్య వ్యవస్థకు జర రెస్పెక్ట్ ఇవ్వండి. మీకు ఇచ్చినటువంటి ఆ హోదా, ప్రతిపక్ష పార్టీ హోదా, అది కాపాడుకోండి. జనాల సమస్యలు మాట్లాడండి. జనాలను కలిసే ప్రయత్నం చేయండి. ఆ ఫామ్ హౌస్ దాటండి. జనాలు మాత్రం నిందించకండి. రెండోది కుటుంబ పాలన. వరంగల్లో ఇప్పుడు సిరిసిల్ల, సిద్దిపేట, ఈ కేసీఆర్ కాన్స్టిట్యున్సీ అవి బాగా డెవలప్ చేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు మీకు సెంటిమెంట్ అవసరం వచ్చింది, మీటింగ్ కావాలంటే మళ్ళీ వరంగల్ అని చెప్తున్నారు. మీరు వరంగల్ అసలు ఏం చేసారు? వరంగల్ ఏమన్నా డల్లా చేస్తామని ఇచ్చిన మాట. మొత్తం వరద నీటి కొట్టుకపోతా ఉన్నది. ఇట్లా చేస్తా అట్లా చేస్తా అంటది. కనీసం ఒక్క చూపు కూడా దాని మీద లేదు. ఈరోజు మళ్ళీ నీ సెంటిమెంట్కు, నీ పార్టీ భవిష్యత్తుకి, నీ అవసరాలకు మళ్ళీ ఇప్పుడు వరంగల్ గుర్తుకొచ్చింది. అదే నీ సిద్దిపేటనో సిరిసిల్లలో పెట్టుకోకపోయినావు, మళ్ళీ అక్కడికి ఎందుకు వచ్చినావు? గజ్వేల్లో పెట్టుకోకపోయినావు. అన్ని ప్రాంతాలను సమానంగా చూడండి. మీ కుటుంబం ఇప్పుడు వరంగల్లో ఏ లీడర్ లేడా? వినయ్ భాస్కర్ అన్న కానీ, లేకపోతే వరంగల్ ఎంతమంది లీడర్లు వాళ్ళు లీడ్ చేయలేరా? మళ్ళీ మీ కుటుంబాల నీ కొడుకే పోయి అక్కడ ముఖ్య పాత్ర వహిస్తాడు, పోయి ఇన్స్పెక్షన్ చేస్తాడు. వరంగల్లో లీడరు లేరు, వాళ్ళకు సభ నిర్వహించే తెలివి లేదా? అక్కడ ప్రాధాన్యత తక్కువే. మీకు సిరిసిల్లలో పెట్టుకున్నప్పుడు మీ కొడుకును ముందు పెట్టు. ఇంటికి ఒక్కడు ఉంటాడా? ఒక్కడో ఇద్దరో ఉంటారు. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది. చివరికి మీ ఇంట్లో పనిచేసే ఆ సంతోష్ రావు కూడా రాజ్యసభ ఇచ్చింది. ఆ కుటుంబం జర తగ్గి. తర్వాత డాంబికం, హంగు, ఆర్భాటాలు ఇవన్నీ వేస్ట్. 10 లక్షల మందిని తీసుకొచ్చే కర్మే ఉన్నదే. చిన్న సభ పెట్టుకోవచ్చు. నువ్వు మంచి పాలిటిక్స్, జనాలకు మంచి మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఇవాళ సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఇవ్వచ్చు. బోలెడు మంది ఎంగేజ్ అవుతారు. ఒకప్పుడు నువ్వు కరోనా టైంలో మాట్లాడితే కొన్ని కోట్ల మంది చూసేది. ఎందుకింత ఖర్చు, ఎందుకింత డాంబికం? నేను గొప్పనని, నేను పెద్ద అది ఇది అన్నటువంటి ఆలోచన ఎందుకు చెప్పు? ఎంత డబ్బు ఖర్చు, ఎంత వృధా ప్రయాస, ఎక్కడ డబ్బు అది? ఎవరి డబ్బు అదంతా? నువ్వేమైనా కష్టం చేసినావా? ఒక గుంట దున్ని ఒక క్వింటాల్ వడ్లు కొట్టించినావా? రైతు అని చెప్పుకుంటున్నావు. అసలు నీకు చెమట సుక్క తెలుసా? ఫామ్ హౌస్ దాటి వస్తావా? ఈవెన్ నువ్వు నీ ఫామ్ హౌస్ నుంచి ఇప్పుడు రేపు ఆ వరంగల్ మీటింగ్ కూడా హెలికాప్టర్లను లేకపోతే మంచిగా క్యారీవాన్లను వస్తావు తప్ప నువ్వు తెలుసా? నీకు సామాన్య కష్టాలు తెలుసా? ఎందుకింత ఆర్భాటం, డాంబికం ఎందుకు? ఇట్లాంటివి చేయబట్టే మిమ్మల్ని ఈ ప్రజలు ఓడగొట్టడం జరిగింది. దుబారా ఖర్చు, ఎంత డబ్బు దుబారా అంటే మీరు వచ్చిన తర్వాతనే తెలంగాణ ఎలక్షన్ల ఖర్చు అనేది కోట్లు దాటిపోయింది. ఒక సామాన్యుడు, ఒక విద్యావంతుడు
ఎన్నికల్లో నిలబడేటువంటి స్థాయిలో వాడిని చూసే జనాలు నవ్వుతా ఉన్నారు. అరే మన దగ్గర రూపాయి ఖర్చు లేదని జనాలు చూసి నవ్వే పరిస్థితి ఉన్నది. ఒక ఒక ప్రజాప్రతినిధి ఎన్నుకోవాలనుకుంటే ఒక అర్హతలు, ఓ డిగ్రీయో సరే అర్హతలు లేకపోయినా కనీసం ప్రజాసేవ, నీకు డబ్బు సంచులు తెచ్చి మూటలు పెట్టంగానే నువ్వు 50 కోట్లు తీసుకుంటావు, 50 కోట్లు అలా ఖర్చు పెట్టని చెప్తావు. పార్టీ సామాగ్రి కూడా నువ్వే ఇస్తావు. ఎందుకు ఇంత ఎలక్షన్ ఇంత దుబారా ఖర్చు? ఇన్ని ఖర్చు పెట్టినావు, మీ పత్రిక మీకు ఉంది, ఒక మీడియా ఛానల్ ఉంది, పోలీసులు మీ చేతిలో ఉండే, మీరు వేల కోట్ల ఆస్తులు దోసుకున్నారు, విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టి అయినా గెలిచిల్లా పోయినసారి? మళ్ళా పార్లమెంట్ ఎన్నికలలో మామూలు దెబ్బగా సావు దెబ్బ కొట్టింది మిమ్మల్ని. ఈ దుబారా ఖర్చు తగ్గించి అవకాశం ఎవరు సామాన్యులకు అధికారం అందేటట్టుగా చేయండి. ఈ కార్పొరేట్లకు దోషిపెట్టే ప్రయత్నం చేయకండి. వాళ్ళు ఏముంది, ఈరోజు 50 కోట్లు 100 కోట్లు పెడతారు, రేపు 1000 కోట్లు సమాజాన్ని దోసుకుంటారు. ఇవన్నీ తగ్గించుకుంటే మళ్ళీ రేపు మీకు ప్రజలు అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుంది.